గారికి ఎందుకు ఓటు వేయాలి? వెయ్యాలి, ఎందుకంటే అందరిని ఆడవాళ్ళని అభినందిస్తున్నాడు కాబట్టి. అంతే చాలు. ఇంకా 40 రోజుల్లో ఎన్నికలు వస్తాయి. ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు మీకు తెలిసి? అది ఎంత తెలవదయ్యా, ఎవరవుతారు అనుకోవటం, ఎవరవుతారని ఎవరి కాళ్ళే అనుకుంటారు. ఎవరన్నా అవునాయి. సంక్షేమ పథకాలు అందరికి వస్తున్నాయి అంటారా? అందుతున్నాయి, కొన్ని కొన్ని కొంతమందికి ఉండవు. అందరికీ ఎక్కడ అందుతాయి? అభివృద్ధి చేయట్లేదు కదా అంటున్నారు కొంతమంది. చేస్తున్నారో చేయట్లేదు అవన్నీ మనకేం తెలుసు? మేము ఇంట్లో ఉండేవాళ్ళమే. మీ పోటీ వాళ్ళకే తెలుసు. కానీ అయ్యా మొగోటం లేకుండా చంద్రబాబు నాయుడు అవ్వాలి. ఒక అమ్మ నాన్నకి పుట్టినోడు ఎవడైనా లోక జ్ఞానం కలిసిన వాడు ఎవడు ఉన్నా కూడా ఎవరు అభివృద్ధి చెందాడు, ఎవరికి పని సంకల్పించాడు, ఎవరికి దారి చూపించాడు అన్నది ప్రజలు తెలుసుకుంటే చాలు. ఎవరో ఇస్తాడు ఏదో చేస్తాడని కాదు, మాకు పని కల్పిస్తే చాలు. ఎక్కడుంది పని? 3,200 రూపాయలు ఇసుకుని 11,000 12,000 పెట్టి కొనే పరిస్థితి వచ్చింది. సిమెంట్ కట్ట 2019 ఎండింగ్లో సిమెంట్ కట్ట 237 రూపాయలు బ్రాండ్ సిమెంట్. ఇవాళ అదే బ్రాండ్ 410. సామాన్యుడు కట్టగలడా? ఇట్లా తెల్ల కొట్టేసి పోనుకోడు. వీడు మళ్ళీ వస్తే తెలంగాణ లేదా తమిళనాడు ఈ 2 ఏరియాలో వెళ్ళిపోవడం గ్యారంటీ, దాంట్లో సందేహం లేదు. ఇక్కడ నుంచి ఏది స్టేడియం సెంటర్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే లోపు వాళ్ళు డైరెక్ట్గా గర్భవతి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోడ్లో తీసుకెళ్ళిపోయారు అనుకో, సమ్మగా ఇక్కడే ఆటోలోనో బస్సులో డెలివరీ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఎందుకు వేయాలి? పెద్ద అయిన అనుభవం, ఇంటికి పెద్ద అయిన ఎలా ఉంటుందో మన కుటుంబం కూడా అంత గొప్పగానే ఉంటుంది. అది ఆలోచన మంచిది. ఒకసారి చూసాము, చూడమన్నారు, చూసాము. అది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అవన్నీ ఇస్తున్నారు కదా, పాలన నచ్చలేదా మీకు? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, పరిపాలన విధంగా అన్ఫిట్ అయిపోయారు. ప్రజల దగ్గరికి వచ్చి ఏ రోజు ఆయన మీకు ఎలా ఉంది నా పరిపాలన ఆయన అడగలేదుగా. నేను ఇస్తున్నా మీకు ఎలా ఉంది అన్నాడే కానీ నేను ఇస్తుంది మీకు ఎలా ఉపయోగపడుతుంది, ఇంకా ఏం చేయాలి అని ఎప్పుడైనా అడిగాడా? అడగల. నెక్స్ట్ ఎవరు వస్తే పాలన బాగుండిద్ది, అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. యాక్చువల్గా ఆయన అనుభవం వేరు, ఆయన ఆలోచన వేరు. ఏది వచ్చింది అనుకుంటున్నారు? ఎమ్మెల్యే తూర్పు పశ్చిమ రెండు టీడీపీ. జనసేన ఉమ్మడి తెలుగుదేశం టీడీపీ అభ్యర్థులు గెలిపించుకుంటేనే మనకు అభివృద్ధి అయ్యా, మన పిల్లలైనా మనమైనా. జగన్ పాలన నచ్చలేదంట? పూర్తిగా నచ్చలేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. సంక్షేమ పథకాలంటే ఈ ఆటో వేస్తే మేము రోజుకి 250 రూపాయలు 300 ఆయిల్ కాలిద్ది. ఉత్తరప్రదేశ్లో డీజిల్ ఎంత, గుజరాత్లో డీజిల్ ఎంత, కర్ణాటకలో డీజిల్ ఎంత, మన ఆంధ్ర రాష్ట్రం పక్కన పుదుచ్చేరిలో డీజిల్ ఎంత, మన రాష్ట్రంలో డీజిల్ ఎంత, రోజుకి ఎంత కడుతున్నాం మేము? 50 రూపాయలు మినిమం గవర్నమెంట్కి కడుతున్నాం రోజుకి. 18,000 సంవత్సరానికి మేము ఇస్తున్నాం గవర్నమెంట్కి, మాకు ఆయన 10,000 ఇస్తున్నారు. చంద్రబాబు గారికి ఓటు ఎందుకు వేయాలంటారు? చంద్రబాబు నాయుడు గారు శ్రమ ద్వారా అభివృద్ధి చెందమని చెప్తాడు. నేను ఇచ్చే ధనం ద్వారా నువ్వు తిని పడుకోమని చెప్పడు. నువ్వు శ్రమ చేసుకొని అభివృద్ధి చెందు. నేను శ్రమ చేస్తా, రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. అభివృద్ధి చెందడం ద్వారా మనిషి అభివృద్ధి చెందడానికి ఆస్కారం చూపెడతారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఇస్తాను, నువ్వు తిని పడుకోమని చెప్తుంది జగన్ ప్రభుత్వం. మాకేది వచ్చిందయ్యా? ఈసారి ఇప్పుడు సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వచ్చింది అనుకుంటున్నారు? ఏమో వైఎస్ఆర్ అనుకుంటున్నాం. ఆయన కూడా పనులు చేశాడు అనుకుంటున్నాం అయ్యా. చంద్రబాబు ఓటు వేయరా? ఓటు ఎందుకు వేయరయ్యా? వేస్తారు, తక్కువ మంది వేస్తారు. ఈ పావుల బ్యాట్ ఇచ్చాడు కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలు చూసి వేస్తారా జగన్ కోట్లు? అంతే కావాలి. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఏది వచ్చింది ఏమైనా చెప్పలేము, ఎవరైతే చెప్పలేము. ఈసారి అట్లా సీఎం జగనే, మళ్ళీ దానిలో మార్పు ఏముంది? ఎందుకు ఓటు వేయాలి? ఆయన చేసే మంచి పనులు ఉన్నాయి కాబట్టి వేయాలి ఓటు. ఆయన సొమ్ము తిన్నాడు, ప్రతి ఒక్కరు ఓటు వేయాలి ఆడికి. జగన్ వస్తాయి, 120 సీట్లు వస్తాయి కంపల్సరీ. సంక్షేమ పథకాలే కదా, రోడ్లు వేయలేదు అంటారు. అవన్నీ గిట్టని మాటలు. అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు. అభివృద్ధి బాగానే ఉంది మా పోటాలకి, నెంబర్ 1, దానిలో సమస్య లేదు. అది లోకల్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు? ముస్తాఫ్ గారు కూతురే. అభివృద్ధి ఏం చేయలేదు, కరోనా టైంలో బయట రాలేదు అంటున్నారు కదా. లేదు, బాగానే చేశారు వాళ్ళు. బాగా చేయకపోతే 2 ట్రిప్పులు గెలిచాడు ఆయన, 2 ట్రిప్పులు ఎమ్మెల్యే అయ్యాడు. బాగా చేయకపోతే ఎందుకు ఎత్తారు ఆయనకి ఓటు? ఈసారి కూడా ఆయనే.
తెలుగుదేశం తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నారా? ఓకే. ఎవరైతే అన్న ప్రజల్లో ఉన్న అభిమాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఎందుకు వేయాలన్నా? ఆయన చెప్పిన మాట ఎప్పుడు తప్పలేదు కాబట్టి, నవరత్నాల్లో చెప్పినట్టు 100కి 99% చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు పేదవాళ్ళు ఆయన కిందనే ఉన్నారు, ఆయన సపోర్టే ఉన్నారు. పులివెందుల పులివెడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు. రోడ్లు కూడా సరిగా వేయలేదు అంటున్నారు. బ్రహ్మాండంగా ఇప్పుడే ఎనీ టైం 24 hours గుంటూరులో ఎటు ఏ లైన్కి వెళ్ళు 24 hours రోడ్లు పాలు పోసి పాలెత్తు అలా ఉన్నాయి రోడ్లు. ఎవరు చెప్పారు మీకు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారికి ఓటు ఎందుకు వేయాలండి? ఉద్యోగ కల్పన, ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు ఐటీ డెవలప్ అయింది. ఐటీ డెవలప్ అయితే నాకు ఇవన్నీ వచ్చేది, కానీ ఈసారికి ఆయనే రావాలి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అమ్మ ఒడి ఇస్తున్నారు కదా, అవి నచ్చలేదా? మనకి 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయిగా, రెండు ఉండాలిగా. సంక్షేమ అభివృద్ధి 2 ఉండాలి. అభివృద్ధితో సంక్షేమం చేయాలి. ఉట్టి సంక్షేమం అంటే అట్లా రావాలి. చంద్రబాబు గారు అంటే అందరం మా పనులు అసలు పనులు మాకు అంటే అంటే పనులు ఉండి అది ఇక్కడ ముస్తాఫా గారు ఏమైనా అభివృద్ధి చేయలేదా? మాకేం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కదా, నచ్చలేదా? మాకు అతనే మాకు రావాలని మా కోరిక. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారో కదా? నెక్స్ట్ చంద్రబాబే రావాలని. చంద్రబాబు నాయుడు అభివృద్ధి జరిగిస్తుందా? కంపల్సరీగా జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు నచ్చలేదు. అసలు నచ్చలేదు. అసలు పేదోడే నాశనం అయినట్టే. పేదోడికి పనులు కూడా ఉండవు. ఈ సంవత్సరం ఈ 5 ఏళ్లలో కనీసం మేము పని చేస్తే ఒట్టు పెట్టు నెలకు 2 సార్లు దొరుకుతున్నాయి. పని అనేది లేకుండా పోయింది. అసలు కనీసం ఒక పని అనేది కానీ ఒక ఏమనేది ఈయన పాలనలో అసలు వేస్ట్ అంతా ఉండోడు దోసుకుని కానీ పేదోడు పని పోయింది. ఎవరు ఎత్తేది అది. నెక్స్ట్ ఎవరిదో సీఎం ఎవరైతే బాగుంటుంది? ఎవరైనా పర్వాలేదు, ప్రజలకి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు అయితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. గత ఇక్కడ ఎమ్మెల్యే పాలన బాగాలేదా? ముస్తాఫా గారి పాలన బాగానే ఉంది. ఈసారి ఎవరు గెలుస్తారన్నారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే? ఎలక్షన్ వస్తుందా, వైసీపీ వస్తుందా? అది ఓటింగ్ అయ్యేదాకా చెప్పలేము కన్నా, మనం ఎట్లా చెప్పగలుగుతాం? సరే గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారనుకుంటారు మీకు? సేమ్ అదే ఆన్సర్ మళ్ళీ. సరే ఎవరు వచ్చినప్పుడు ఎవరు వస్తే అభివృద్ధి బాగుంటుంది? ఎవరు అభివృద్ధి బాగుంది, ఎవరు వస్తే బాగుంటుంది? వైఆర్సీపీ ఇప్పుడు దాకా బాగానే చేశారు. ఒకేలా తెలుగుదేశం ఒకేలా ఛాన్స్ వస్తే వాళ్ళు ఎట్లా చేస్తారో చూస్తే కానీ తెలియదు అన్న. నెక్స్ట్ అయితే టీడీపీ రావాలని వస్తే ఎట్లా పాలన చేస్తారో చూడాలని చెప్పి అనిపిస్తుంది. గతంలో టీడీపీ అభివృద్ధి పాలన వచ్చింది కదా, అప్పుడు ఎట్లా ఉంది అభివృద్ధి, ఇప్పుడు ఎట్లా ఉంది? వైసీపీ 2 వచ్చింది కదా. ఓకే, అప్పుడు బాగోలేదనే కన్నా జగన్ గారికి ఛాన్స్ ఇచ్చింది.